గురువుగారు ఆత్మసాక్షిగా మసులుకోమని చెప్తారు. ఆత్మ అద్దం లాంటిదని అంటారు. ఆత్మకు మించిన గురువు లేడని భాగవతం చెప్తుంది. దీనిని ఎలా సమన్వయం చేసుకోవాలి? అసలు గురువు ఎవరు? ఎందుకంటే సంప్రదాయం తెలిసినటువంటి వాళ్ళకి కొంత సందేహం వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు మనకి. శివాయ గురవే నమః. ఒకరేమో శివుడు కంటే మించినటువంటి గురువు లేడు, ఆయనకి నమస్కారం, శివుని కొరకు గురువు కొరకు నమస్కారం. ఇంకొకరు కృష్ణం వందే జగద్గురు, జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణుడికి నమస్కారం చేస్తున్నాను. ఇట్లా ఒక్కొక్కరు, అలాగే శంకరాచార్యుల వారు జగద్గురువు, ఆయనకి నేను నమస్కారం చేస్తున్నాను. ఇట్లా లోకంలో సంప్రదాయవాదులు ఒక్కొక్కరిని జగద్గురువుల కింద చెప్తూ ఉన్నారు. అసలు నిజమైనటువంటి గురువు ఎవరు అని అంటే, భాగవతం విష్ణుకి సంబంధించి రాసినటువంటి భక్తి ప్రబోధకమైనటువంటి కావ్యంలో నీ అసలైన గురువు ఎవరంటే నీ ఆత్మ నీకు గురువు అన్నాడు. ఇది భాగవతంలో ఉన్నటువంటి మాట. జగద్గురువు, నీ అసలైన గురువు ఎవరంటే నీ ఆత్మ నీకు గురువు అన్నాడు. ఆత్మ ఏంటండి? ఆత్మకి ఇక్కడ అర్థం మనస్సు. నీ మనస్సే నీకు గురువు. నీ లోపల ఏదైతే ఆలోచనల ప్రవాహం ఏదైతే ఉన్నదో అదే నీ యొక్క గురువు. అంటే ప్రతి సందర్భంలోనూ ఆత్మ వివేచన చేసుకో అంటుంటారు కదా. ఒక్కసారి నీ ఆత్మలో పరిశీలించుకో. ఒరే, ఇది మంచా, ఇది చెడా, ఇది చెయ్యొచ్చా, ఇది చేయకూడదా, నేను ఇప్పుడు ఇది మాట్లాడచ్చా, ఇది మాట్లాడకూడదా? నీ ఆత్మే నీకు న్యాయస్థానం. నిజానికి ఇది గొప్ప గురువు అమ్మ. అంతకంటే గొప్ప గురువు ఇంకొకరు ఎవరూ లేరు. ఎందుకంటే ఆత్మని మించినటువంటి గురువు లేడు. ఎందుకంటే భగవద్గీతలో కూడా ఒక మాట అంటాడు కదా, ఆత్మ ఉద్ధరణ చేసుకోవాలి కానీ ఎవడు వచ్చి నిన్ను ఉద్ధరించడు, ఎవడికి వాడే ఉద్ధరణ చేసుకోవాలి, ఆత్మోద్ధరణ అంటాడు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఆలోచించుకో మొట్టమొదట. తర్వాత ఎవరైనా పెద్దవాళ్ళని సంప్రదించు, అది వేరే విషయం. మొట్టమొదట నువ్వు ఆలోచించుకో, నేను చేస్తున్నది సరి అయిన పనేనా, నేను ఇప్పుడు మాట్లాడుతున్నది సరి అయినా. ఎప్పుడైనా సరే ఎదుటివాడు తొందరపడి ఒక మాట అన్నాడు అనుకోమ్మ, మన సంప్రదాయం చెప్తోంది, వాడి వైపు నుంచి ఆలోచించు. అప్పుడు వాడిలో దోషం నీకు కనిపించదు. ఒక్కొక్కసారి చిరాకు పడతారు మనకు చాలా ఆత్మీయులైనటువంటి వాళ్ళే. నిన్నేమో ప్రేమ చూపిస్తూ మాట్లాడారు, ఇప్పుడేమో ఒక శత్రువు కూడా అననటువంటి మాట అంటూ మన మీద చిరాకు పడతారు. ఇట్లా అన్నారేంట్రా అని చెప్పి వెంటనే నువ్వు తొందరపడకు. ఒక్కసారి నువ్వు పరకాయ ప్రవేశంలాగా వాళ్ళ నుంచి ఆలోచించు, నీ వైపు నుంచి ఆలోచించుకు. వాళ్ళ వైపు నుంచి ఆలోచిస్తే వాళ్ళకి ఒంట్లో బాగాలేదేమో, ఏవైనా సంఘటనలతోటి ఉక్కిరి బిక్కిరవుతున్నారేమో, ఆ ఉక్కిరి బిక్కిరవుతూ ఆ బాధలో ఆ మాట అలా దూసుకొచ్చిందేమో, నిన్ను అనాలని కాదు, ఆ బాధలో నుంచి ఆ మాట వచ్చిందేమో. నిజానికి వాళ్ళు అలా అనేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు కారు అని ఎదుటివైపు నుంచి కనుక నువ్వు ఆలోచించగలిగితే, నిన్ను ఎవరైతే తిట్టారో, నీ ఆత్మీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద నీకు ఎటువంటి కోపము రాదు. అది ఆత్మ అనే న్యాయస్థానంలో. కాబట్టి ఆత్మని ఇది ఎవరు చెప్తారు? ఆత్మ అనే గురువు చెప్తుంది. ఆత్మ అనే గురువు అంటే మన మనస్సు ఏదైతే ఉందో ఆ మనస్సు చెప్తుంది. ఎదుటివైపు నుంచి ఆలోచిస్తే ఈ లోకంలో శత్రుత్వాలే ఉండవు, భార్యాభర్తల మధ్య గొడవలు ఉండవు, అన్నదమ్ముల మధ్య గొడవలు ఉండవు. ఎదుటివైపు నుంచి వాడు ఏ పరిస్థితిలో అన్నాడో, వాడు అలా ఎందుకు అన్నాడో అని ఒక్కసారి వాళ్ళ వైపు నుంచి మనం ఆలోచిస్తే, వాళ్ళ చుట్టూ ఉన్న సంఘటనల గురించి ఆలోచిస్తే, ఓహో ఇందుకు అనుంటాడులే పాపం, ఇలా అనలే నిజానికి లేకపోతే అని అనుకుంటే మన మనస్సు స్వస్థత పొందుతుంది. కోపం మనం తెచ్చుకోము, వాడి మీద రోషం తెచ్చుకోము, తగాదా పడము. కాబట్టి ప్రతివాడికి కూడా భాగవతం ఎంత గొప్ప వ్యక్తిత్వ వికాస కళాశాలమ్మ, పాఠశాల అంటుంటాం చూడండి. ఇట్లా ఎంత ఆధ్యాత్మికంగా ఎంత గొప్పదో, ఇలా మన వ్యక్తిత్వ వికాసాన్ని పెంచేటువంటి అద్భుతమైనటువంటి మణిరత్నాలు ఇలాంటి వాక్యాలు ఉన్నాయి. నీ ఆత్మే నీకు గురువు నాయనా, ఆత్మని మించిన గురువు ఇంకొకరు లేరు, అలా ఆలోచన శక్తితోటి నువ్వు ఉండు అని భాగవతం మనకి చక్కగా నిజమైన గురువు ఎవరో ప్రబోధన చేసింది.